మాత్రం తగ్గేదేలే అంటూ కూడా ఇటు బంగారం షాపులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం బేగం బజార్ లో ఉన్నటువంటి ఒక షాప్ దగ్గర ఉన్నారు. ఇక్కడ కస్టమర్లు ఏ విధంగా బంగారం కోసం క్యూ కట్టారు. ఇక్కడ బిస్కెట్ రూపంలో బంగారాన్ని ఇవ్వటంతో మార్నింగ్ నుంచి వీళ్ళు బంగారం కోసం దాదాపు కిలోమీటర్ మేర ఈ క్యూ లైన్ ఉన్నదంటే, ఒకవైపు గత నెల రోజుల నుంచి బంగారంలో రేట్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి, అదే విధంగా తగ్గుతున్నాయి. ఈ రోజు 8,000 తులం మీద 8,000 రూపాయలు తగ్గగానే వెంటనే ఇక్కడ ఉన్న మొత్తం కూడా బంగారు ప్రియులు కావచ్చు, కస్టమర్లు అందరూ కూడా మొత్తం గోల్డ్ షాప్ కు క్యూ కట్టారు. వాళ్ళు మొత్తం కూడా గోల్డ్ షాప్ కోసం కూడా ఎప్పుడు లోపలికి వెళ్ళి ఎప్పుడు గోల్డ్ తీసుకుందాం అంటూ కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. మొత్తం వీళ్ళందరూ కూడా ఓన్లీ ఇక్కడ గోల్డ్ షాప్ కోసం ఇక్కడ ఉన్నారు. కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడ నుండి వచ్చారమ్మా? గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి, అయినా గోల్డ్ ఇంతమంది క్యూ కనిపిస్తుంది, ఏమంటారు? ఏమనేది ఎవరి బాధ వాళ్ళది, ఏం చెప్తాం. నార్మల్ జనాలకైతే మస్తు కష్టం అవుతుంది. మరి గవర్నమెంట్ దీని గురించి ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? ఇట్లా పెరుగుతానే పోతుంటదా? అదే అర్థమైతలేదు మాకు కూడా. పెరుగుతుందని దవదవ రావడము కొనడము, మళ్ళీ ఇంటికి వచ్చే వరకు తగ్గిపోవటం ఇట్లా జరుగుతుంది. మేము వచ్చి ఒక 2 గంటలు అవుతుంది. అందుకని వచ్చాం. నిన్న మొన్న తెలీదమ్మా, నేను తగ్గుతుంది కదా సరే వద్దామని వచ్చిన, మళ్ళీ పెరుగుతుందేమో అని. 2 తులాలు కొందామని వచ్చిన. ఈ లైన్ లో వెళ్ళేటట్టు కూడా లేని ఇవాళ. పొద్దున్న ఏం రాలే, ఒక 2 hours అయిపోయింది. అక్కడ ఉన్నాను, ఇగో ఇక్కడికి వచ్చాను. ఒక 10-20 అడుగులు నడిచినట్టు ఎక్కువ నడవలేదు. దగ్గర ఇక్కడ ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది? ఒక 1000-2000 తేడా ఉంది. అక్కడ ఓన్లీ బిస్కెట్ ఇస్తారు, అది ఆర్నమెంట్స్ ఇస్తారు అక్కడ, కానీ రేటు కూడా తేడానే చెప్తున్నారు ఇక్కడికక్కడ. అందుకోసమే ఈ లైన్ కావచ్చు, ఎప్పుడు ఇట్లే ఉంటది. మేము ఎప్పుడు ఎందుకు వచ్చినాం, అమ్మాయి పెళ్లి ఉంది కొంచెం కొందామని వచ్చినాం. అసలు ఎప్పుడు రాలే ఇక్కడికి కొనడానికి. ఇక ఈ పెరుగుతున్నప్పటి నుంచే భయానికి అప్పుడు అప్పుడు వస్తా ఉన్నాను కొనడానికి. చిల్లర కూడా అంతే, చాలా పెరిగిపోయిందిగా. 3 lakhs చిల్లర ఉన్నట్టుంది. 4 లక్షలు ఉండే, మళ్ళీ నిన్న 1,00,000 రూపాయలు తగ్గింది కాబట్టి ఈ లైన్ పెరిగింది. అంటే రేట్లు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, దీనికి కారణాలు ఏంటి? అంటే కావాలని చేస్తున్నారా, ఏమంటారు? ఇక మనకేం తెలుసు, అది చూడాలి, స్క్రోల్ లో వచ్చేయాలి. తగ్గింది రోజు వచ్చి కొనుక్కోవాలి, పెరిగిన రోజు ఊకోవాలి, ఇట్లా అవుతుంది ఇంట్లో. పెళ్లిళ్ళ సీజన్ పైన ఎఫెక్ట్ ఉంటుందా? దీని ఎఫెక్ట్ తెలియదమ్మా, అంటే ఎక్కువ కొనే సీజన్ లేదు కదా నాన్న, అయినా కూడా పెరుగుతూనే ఉంది. సీజన్ లో పెద్ద తేడా ఏమి ఉండదు, ముందే చేయించుకుంటారు కదా అందరు. సీజన్ వరకు తగ్గుతుందో పెరుగుతుందో తెలియదు. ఇక అంటే ఇట్లా పెరగడం వల్ల తగ్గే వాళ్ళ సంఖ్య తగ్గుతుందా? ఏం తగ్గట్లే, కొంటూనే ఉన్నారు కదా, బాగానే కొంటూనే ఉన్నారు. ఇక అవసరం ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ కొనాలి కదమ్మా, అవసరం లేని వాళ్ళు అంటే సైలెంట్. సో మొత్తం మీద చూసుకోవచ్చు, గోల్డ్ రేట్స్ అనేవి పెరిగినప్పటికీ వాళ్ళు మాత్రం తగ్గటం లేదు. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 1,51,000కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,40,000 చిల్లరకు చేరుకుంది. అయినప్పటికీ ఇటు కస్టమర్స్ మాత్రం ఇటు గోల్డ్ షాప్ కి క్యూ కట్టారు. గోల్డ్ షాప్ కి క్యూ కట్టి ఇటు కొనడానికి గతం జ్యువెలర్ షాప్ లో కొంటే దానికి సంబంధించినటువంటి తరుగు కావచ్చు అవన్నీ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ కొంటే మాత్రం ఓన్లీ బిస్కెట్ రూపంలో ఉంటాయి. ఎలాంటి జిఎస్టీ కావచ్చు ఇవన్నీ కూడా ఉండకపోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు, వచ్చి ఇక్కడే పర్చేజ్ చేస్తున్నారు. మన విద్వేష్ లో మొత్తం ఈ క్యూ లైన్ మొత్తం కూడా బంగారం కోసమే ఇక్కడ ఉన్న. ఈ రోజు దాదాపు తులం పైన 8,000 తగ్గటంతో అందరు కూడా క్యూ కట్టారు. క్యూ కట్టి బంగారం కొనడానికి పెద్ద ఎత్తున, ఇంకా ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉండటంతో పెద్ద ఎత్తున వస్తున్నారు, వచ్చి గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారు. మొత్తం దీని వల్ల మధ్య తరగతి వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. గతంలో 5 తులాలు కొనే వాళ్ళు ఇప్పుడు 2 తులాలకే పరిమితం కావాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఖచ్చితంగా ఇది కావాలనే సృష్టిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద గోల్డ్ కోసం వాళ్ళు మొత్తం పడిగాపులు కాస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా గోల్డ్ కోసం వచ్చారు, గోల్డ్ కోసం వచ్చి వాళ్ళందరూ క్యూ లైన్ లో వేచున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు.
సో ఈ రోజు 8,000 తగ్గటంతో తులం పైన నిన్నటి వరకు కూడా 1,70,000 నుండి 8,000 వరకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తగ్గుముఖం పడుతూ 1,51,000కు రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ షాపులు కావచ్చు గోల్డ్ పర్చేజ్ చేయడానికి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ఇక్కడ గోల్డ్ కూడా కొంటున్నారు. సో గోల్డ్ కొనడానికి వచ్చారా, గోల్డ్ కోసం వచ్చారా? ఎలా ఉన్నాయి రేట్స్ ఒక లెక్క లేదు. 63 అంటుండు, 53 అంటుండు, 52 అంటుండు. మా టైంకి అక్కడ లోపల పోయినప్పుడు ఏ రేట్ ఉంటుందో ఆ రేట్కు తీసుకోవాలి. ఇంకోటి ఆన్లైన్ లేదంటే డబ్బు కట్టమంటే క్యాష్ కష్టం ఉంది. దేనికి చాలా ఇబ్బంది. మరి డబ్బు పట్టుకొని మేము 10 తులాలు కావాలంటే 17 లక్షలు 18 లక్షలు కావాలి. దాని గురించి ఆన్లైన్లో తీసుకున్నా పర్లేదు, లేకుంటే చెప్పి ఇచ్చినా పర్లేదని అడిగినాం. సరే లేదు మీరు లైన్లో ఉండండి అని అన్నారు. అందుకని లైన్లో నిలబడ్డాం. అంటే మధ్యతరగతి కుటుంబాలపైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? భయంకరంగా ఉందండి. రూపాయి జమ చేస్తాం మేము. బ్యాంకు వాళ్ళేమో వాళ్ళు ఇస్తలేరు. ₹1,00,000 ఎక్కువ అంటున్నారు. వీళ్ళేమో క్యాషే కావాలంటారు. మనం తేలేము కదా. దారుంటి దొంగల భయం, మనుషులు ఇబ్బంది, బ్యాగ్ పట్టుకొని తిరగాలన్నా కష్టంగా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఏమి లేదు. అది మా పరిస్థితి. అంటే గతంలో పెళ్లిళ్ళకు బంగారం కోసం 10 లక్షలు ఖర్చు చేస్తే అప్పుడు ఎన్ని తులాలు వచ్చేది, ఇప్పుడు ఎన్ని తులాలు వస్తుంది? అప్పుడు 10 లక్షలు ఖర్చు చేస్తే కనీసం 15 తులాల దాకా వచ్చింది. ఇప్పుడు 10 లక్షలు కాదు కదా, 5 తులాలు కూడా వస్తలేదు పరిస్థితి. అప్పటికిప్పుడు చాలా రేట్లు పెరిగిపోయినాయి. బంగారం కొననీకే, వెండి బంగారం కొననీకే. రెండోది ఏంటంటే వీళ్ళు వెండి రేట్ కూడా ఎంత ఉందో తెలుస్తలేదు, చెప్తలేరు ఎవరు వచ్చిన వాళ్ళు కూడా. రెండోది ఏంటంటే కొంతమంది అమ్ముకుంటున్నారు ఇదే టైం అని, వాళ్ళు కూడా ఇదే లైన్లో ఉన్నారు. చాలా తక్కువ టైం 1,50,000కి చేరుకుంది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయంటే ఏమైనా తగ్గుతుందా ఏమైనా అనుకుంటారు? తగ్గుతుందా తగ్గదా తెలియదు. ఇక మేము వచ్చినాం కాబట్టి తీసుకుందామని నిలబడిపోయింది. ఇక మా అదృష్టం అది. మేము 9 గంటలకు వచ్చినామమ్మా, ఇప్పటి వరకు ఇంకా రాలేదు మేడం. అది పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచి వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. అయినప్పటికీ ఇంకోవైపు క్యూ లైన్ అనేది రాలేదు. ఇక్కడ ఆర్నమెంట్స్ కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో లభిస్తుంది. ఇక్కడ ఎలాంటి జిఎస్టీ కూడా ఉండదు. దీంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి గోల్డ్ పర్చేస్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి కాకుండా అటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ రోజు తులం పైన ఏకంగా ఎవరైతే పెళ్లిళ్ళ కోసం కొనాలనుకుంటారో వాళ్ళు తులం పైన 8,000 తగ్గడంతో ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ కొనడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళందరూ కూడా గతంలో ఉన్నటువంటి రేటుకి ఇప్పుడు ఉన్నటువంటి రేటుకి పెద్ద ఎత్తున షాక్ గురవుతున్నారు. ఇది మధ్య తరగతి కుటుంబాల పైన పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు అయితే చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి గోల్డ్ రేట్లు అనేవి హెచ్చు తగ్గులు అనేవి కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో పెరుగుతుంది, అదే విధంగా వేల సంఖ్యలో తగ్గుతుంది. అయినప్పటికీ కస్టమర్లు మాత్రం ఎక్కడ కూడా వెనకాడటం లేదు. గోల్డ్ కొనడానికి ఇటు ఆడవాళ్ళకి ఇటు బంగారానికి విడదీయరని సంబంధం ఉంది. దీంతో ఎక్కడ చూసినా కూడా గోల్డ్ షాపులకు ఏ రోజు అయితే తగ్గుతుందో ఈ రోజు దాదాపు 8,000 గోల్డ్ రేట్ అనేది తగ్గింది. దీంతో గోల్డ్ షాపులకి మొత్తం క్యూ కట్టారు. కస్టమర్స్ కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ, కొన్ని రోజుల నుంచి గోల్డ్ రేట్లు అనేవి 1,90,000 వరకు చేరుకుంది. ఈ రోజు తగ్గింది. ఏ విధంగా ఉన్నాయి గోల్డ్ రేట్లు? కొనేటట్టున్నాయా సామాన్య ప్రజలు? ఏమో కొనలేము. ఎట్లా ఉంటుంది అంటే ఇక అది చెప్పలేము రేటు. ఇప్పుడు మళ్ళీ కొంటే ఒక విధంగా, అమ్మితే ఒక విధంగా ఉంది రేటు. చెప్పాలంటే కష్టంగా ఉంది. ఇప్పుడు మేము అమ్మిన కొంటే కూడా లాభం లేకుండా అయిపోయింది. 5-6 లక్షలు నష్టమే పోయినా కానీ ఈ లాభం అనేది ఏం లేదు. ఈ రోజు 1,53,000 ఉంది. అమ్మితే మాత్రం 1,49,000 ఉంది. ఒక్క తులం కూడా వస్తలేదు. ఇప్పుడు ఇక సామాన్యులకైతే కొనలేరు. ఇక అది పెళ్లిళ్ళ సీజన్స్ వస్తున్నాయి, బంగారం కొనేటట్టు ఉందా అమ్మ? కొనలేము. మేము కొంటానే వచ్చినాము కానీ కొనలేము. గత సంవత్సరం 1,00,000 తక్కువ ఉండే, ఇప్పుడు 1,50,000కు చేరుకుంది. కొనం ఇప్పుడు ఇక కొంటా వచ్చి భయపడి ఇక వెళ్తారు అట్లా. అదే ఇప్పుడు ఇక మళ్ళా కొనలేము. ఇంకో 8 రోజుల తర్వాత దిగుతుందా ఎక్కువ చూసిన తర్వాత కొందాము. అది పైసలు కూడా ఇన్నే పెట్టిపోతాం, బ్యాంకులో వేసిపోతాం. ఇక ఇదే కదా. ఈ రోజు కొంచెం 8,000 తగ్గింది, మళ్ళీ తగ్గుతుంది అని అంటున్నారు. అదే భయం ఉంది. అదే భయం ఉంది కాబట్టి 8 రోజుల దాకా తగ్గింపు అవుతాను ఆలోచన మీద సపరేట్. అంటే మధ్య తరగతి వాళ్ళపైన ఏ విధంగా ప్రభావం ఉంటుంది గోల్డ్ రేట్స్ తగ్గుతుంది? ఇట్లాంటివి కూడా ఇక 8 రోజుల దాకా 120 దాకా అయినాక తీసుకుందాం బంగారం. ఇక తప్పకుండా లోపల అయితే తక్కువ కాదు. ఇక ఎక్కడి నుండి వచ్చారు? నల్గొండకి వెళ్ళి
ఆ షాప్స్ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి కొంటున్నారు, రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ ప్యూరిటీ గోల్డ్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడైనా మేము ఇక్కడి నుంచే తీసుకుపోతాం. అట్లా అంటే షాప్స్ లలో కూడా ప్యూరిటీ తోనే ఉంటది కదా. బిస్కెట్ కొనాలని ఇక ఇక్కడ మంచిగా ఉంటుందని మాకు ఒక నమ్మకంగా ఇటుకోసం ఎప్పటి నుంచి అట్లా, అందుకోసం ఇటుకొచ్చాం. ఇంతకుముందు లాస్ట్ టైం ఎప్పుడు కొన్నారు బంగారం? లాస్ట్ టైం December 4th కొన్నాం. అప్పుడు ఎంత ఉంది రేటు? 41,000 ఉంది. 1,41,000. ఇప్పుడు ఇవాళ 1,50,000 అంటారు. మరి మొన్న 1,90,000 వరకు వెళ్ళింది, పెరుగుతుంది తగ్గుతుంది, ఏంది కొనేటట్టుందా బంగారం ధర? అవసరం కదా, పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లిళ్ళు కంపల్సరీ కొనాలి కదా, లేని కాదు కదా, కార్యక్రమాలు కావాలంటే కొడుతున్నారు. గతంలో ఎన్ని తులాలు కొనేవాళ్ళు పెళ్లిళ్ళకి? పెళ్లిళ్ళకి 10-12 కొనేది. అప్పుడు ఎన్ని లక్షలు పెట్టేవారు? 30,000 తులము. 30,000 తులం ఉంటే అప్పుడు కొనేది 12 4 లక్షలు 5 లక్షలు పెడితే బంగారం మొత్తం వచ్చేది 10 తులాల దాకా. ఇప్పుడు 5 తులాలకే 10 లక్షల పైన అవుతుంది. అంటే గోల్డ్ తగ్గిస్తున్నారా రేట్ పెరగడం? తగ్గిస్తారు, చాలా వరకు తగ్గిస్తారు. అంటే ఈ క్యూ లైన్ లో ఉండాలా? ఉండాలి, లైన్ ఉండాలి. లైన్ ఉంటే వాళ్ళు పంపిస్తారు. అంటే ఎంతైనా కొనొచ్చా? ఎంతైనా ఇస్తారు. కంప్యూటర్ ద్వారానే వస్తుంది అట్లా. ఇక షాప్స్ చాలా ఉంటాయి, చాలా మంది ఇక్కడ క్యూ లో ఉండే కొంటున్నారు, ఏంటిది ఇక్కడ? మాకేంటంటే ఇక్కడ నమ్మకం, లాస్ట్ ఒక 55-60 ఇయర్స్ నుంచి ఇది ఓల్డ్ షాప్, దానివల్ల ఇక్కడ నమ్మకంతో వస్తాం. మళ్ళీ మనం అవసరం లేదు అమ్ముకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఇస్తే మనకు ఒరిజినల్ రేట్ వస్తుంది, ఆ రోజు రేటు కట్టిస్తాం. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత స్థాయికి ఎదగలేదు బంగారం ధరలు అనేవి. 1,90,000 వరకు వెళ్ళింది 24 క్యారెట్ల బంగారం ధర. అసలు మనం కొనేటట్టుందా సామాన్య ప్రజలు? ఆ భయానికే ఇంకా కొనడం వల్ల ఇంకా రేట్ పెరుగుతూ ఉంది. కొద్దిగా సేవింగ్ చేసుకునే వాళ్ళకైతే ఓకే, మరి పెట్టుబడి దాని మీద ఎక్కువ పడితే నష్టమే జరుగుతుంది ఒక్కొక్కసారి, చెప్పలేము. ఇప్పుడు మొన్నటి వరకు 180 వరకు వెళ్ళింది, ఈరోజు మళ్ళీ 160కి వచ్చింది. అట్లా ఎక్కువ కొనకుండా సేవింగ్స్ కోసం ఒక 1 గ్రామ్ 2 గ్రామ్ 1 తుల వరకు అట్లా కొనుక్కుంటే నష్టం. అంటే బాగా కొనడం వల్లనే ఒక్కసారిగా హై తగ్గుతుంటే వీళ్ళు కొనడానికి ఎవరు రారు ముందుకు, వేసి చూస్తారు రేపు కూడా ఇంకా తగ్గుతుందేమో అని. అప్పుడే కొంచెం జనాలు కూడా నష్టపోతారు. అంటే మీకున్న ఇన్ని నెలలు అంటే ఇంకా తగ్గుతుందని అనిపిస్తుందా? ఇప్పుడు చెప్పలేము, మరి ఒకేసారి 23,000 తగ్గింది, ఇప్పుడు మనకి ఇది ఇంతే. కానీ గతంలో 100 రూపాయలు 100 రూపాయలు కొంచెం అంత తగ్గింది, కానీ ఇప్పుడు వేలలో తగ్గింది. నిన్నటికి ఈ రోజుకి 5,500 తగ్గింది, దాని వల్లే మళ్ళీ వచ్చింది. గోల్డ్ కొనొచ్చు కానీ సిల్వర్ కష్టం. సిల్వర్ కూడా 1,00,000 రూపాయలు తగ్గింది, 1,30,000 తగ్గింది. ఒకటి 4,25,000 ఉండే, ఈ రోజు మళ్ళీ 3,03,000కి వచ్చింది. అంటే గ్యాంబ్లింగ్. వృధాగా కొనుక్కొని ఎక్కువ పెట్టుకుంటే నష్టమే జరగవచ్చు. 1-2 తులాలు అంటే 10, 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ కొంటే నష్టం లేదు, ఎందుకంటే అది ఎప్పుడైనా కొనాల్సిన అవసరం పడుతుంది. అది పెరిగినా మళ్ళీ మామూలు రేట్కి వస్తుంది. ఈ గోల్డ్ 1-2 ఇయర్స్ లోపల 2 lakhsకి వెళ్తుంది, అది పక్కా. ఇన్వెస్టర్స్ ఇంట్లో వాళ్ళ కోసం ఇది, మనం సేవింగ్స్ ఏదైనా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే చేసుకుంటాం కదా, దాని గురించి కొనడం. లేదమ్మా, సామాన్యులు కొనే విధంగా అయితే లేదు. నో, ఓన్లీ ఏమంటారు, రేట్లు పెరుగుతున్నాయి కదా, మళ్ళీ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. ఎంత ఫ్లక్చుయేషన్ అయితే మాత్రం ఇది ఇంకా డేంజర్, ఇంకా సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ అవుతుంది. దొంగల భయం ఎక్కువ ఉంటది. నాకైతే ముఖ్యంగా దొంగల భయమే ఎక్కువ ఉంది. కనపర్సన్ విజయ్తో కలిసి శిల్పా RTV హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.